మూడో వ్యక్తి పొంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీకు తెలుసు, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా రాజకీయాలు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నాయి. సో రెండు ఢీ అంటే ఢీ అనుకునే వర్గాలుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు 27.9 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసిందని ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అలాగే అనుమతులు లేకుండా బోరు తవ్వారు అని ఇంకో కేసు నమోదు చేసింది. ఈ అటవీ భూమిని ఆక్రమించుకోవటం వలన జీవ వైవిధ్యానికి నష్టం కలిగింది అన్న ఆరోపణని చేసింది. దాదాపు ₹1 కోటి వరకు ప్రభుత్వానికి నష్టం కలిగింది అని చెప్పింది. ఇది కేసు. ఈ కేసులో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. సో ఎంపీ మిథున్ రెడ్డి ఇందులో మొదట ఉన్నారు. అలాగే ఆయన పెద్దిరెడ్డి తమ్ముడు భార్య కూడా ఉన్నారు. అలాగే తంబళ్లపల్లి ఎమ్మెల్యే కూడా ఇందులో అక్యూజ్డ్గా ఉన్నారు. సో ఇది ఒక కేసు. ఈ 3 కేసులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఊపేస్తున్నాయి. సో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందించారో, వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళకి సంబంధించిన పాత కేసులను కూడా తీస్తోంది. సో వైసీపీ హయాంలో ఉన్న ఆరోపణలు ఉన్నప్పుడు అధికారులు ఆ కేసుల్లో వాళ్ళ పాత్ర లేదని తీర్పు చెప్పినవి కూడా ఇప్పుడు మళ్ళీ కేసును తెరుస్తున్నారు. వాటిని విచారణకు తీసుకుంటున్నారు. దాదాపుగా అవన్నీ కూడా ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. పెద్దిరెడ్డికి సంబంధించి అయితే ఆయన మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయమని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సో ఈ కేసు, పెద్దిరెడ్డి కేసు అనేది మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది.